నల్ల కుబేరుల ఆటలు కట్టించడం, అవినీతిని అంతం చేయడంలో ముప్పుని ఎదుర్కొనేందుకు సిద్ధమేనన్న ప్రధాని వ్యాఖ్యలపై విపక్షాలు పెదవి విరిచాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురైన కష్టాలను పట్టించుకోకుండా ప్రధాని భావోద్వేగాలకు లోను కావడం సరైంది కాదని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. నిజానికి కేంద్రం ముందు చూపుతో వ్యవహరించకపోవడమే ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన పరిణామాలపై అధికార విపక్షాల మధ్య విమర్శలు విసురులు కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఎదురవుతున్న తాత్కాలిక కష్టాల్ని అధిగమిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వెనుదిరిగేది లేదని ప్రధాని ప్రకటించగా, భావోద్వేగాలతో సమస్యను పక్కదారి పట్టించలేరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం నిర్ణయంతో ప్రజలకు బాధలే లేవన్న మోదీకి వారి కష్టాలేంటో ఇప్పుడు అర్థమవుతున్నాయని ట్విట్టర్లో వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కష్టాలకు మోదీయే కారణమని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్న కేజ్రీవాల్ మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. నిజానికి నల్ల కుబేరులు భాజపాలోనే ఎక్కువ ఉన్నారని విమర్శించిన ఆప్ సమన్వయకర్త అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. जिस तरह की भाषा उन्होंने उन लोगों के लिए इस्तेमाल की जो लाइनों में खड़े हुए हैं, उन्होंने कहा कि जिन लोगों ने इस देश के अंदर बड़े बड़े घोटाले करे थे, जिन्होंने 2G के घोटाले करे थे, जिन्होंने कोयले के घोटाले करे थे, वो लोग लाइनों में खड़े हुए हैं। प्रधानमंत्री जी थोड़ा सा जाके लाइनों में खड़े होकर देखिए और पता करिए कि लाइनों में खड़े कौन लोग हैं। चुनाव से पहले आपने कहा था देश के भ्रष्टाचारियों के साथ को मैं जेल भेजूंगा, उस टाइम तो आपने कहा था स्विस बैंकों का पैसा लेके आऊंगा। अब जिन लोगों के पैसे स्विस बैंकों में उनसे आपने दोस्ती कर रखी है। इस देश की जनता आपसे उम्मीद करते हैं कि आप उन लोगों के खिलाफ एक्शन लो, ना कि इस देश के 1.25 करोड़ लोगों की ऐसी तैसी करो। సిపిఎం, బీఎస్పీ, ఎస్పీ నేతలు మోదీ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ప్రధాని భావోద్వేగ ప్రసంగాలకు బదులు వాస్తవాల్ని గమనించాలని సూచించారు. ఎన్డీఏ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే మోదీ ఇలా చేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించగా, ఎస్పీ నాయకులు మోదీకి ప్రజల నగదు కష్టాలు కానరావడం లేదని విమర్శించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ముందు మోదీ ప్రజల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేసే హామీ నెరవేర్చాలని వ్యాఖ్యానించగా, వామపక్ష నేతలు ప్రధాని తీరుపై మండిపడ్డారు. 2000 రూపాయల నోట్లు తీసుకురావడానికి కారణాలేంటో చెప్పాలని సిపిఎం, సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. Overwhelming majority of the population is not happy with the hardships which they are facing. People will be ready to face the hardship also if really black money comes out. But black money doesn't come, this is only a drama, and I should say a unwise decision taken by the Prime Minister. They are in the sky, they should come down to the earth and understand what are the hardships the people are facing. పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ అంశంపై రాష్ట్రపతితో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశంపై ఈ నెల 15న రాజకీయ పక్షాల నేతలు రాష్ట్రపతితో భేటీ కానున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.